హాయ్ ఫ్రెండ్స్, ఒక పొడుపు కథ. వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్న వస్తుందట. అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది మనకి అవకాశాలు రావట్లేదు, మనకి ఎవరు ఏమీ చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ తీసుకుంటే, పాలిటిక్స్లో ఎవరైనా మనకి తెలిసిన ఓ మంచి లీడర్ ఉన్నారనుకోండి, తను మనకి ఏదైనా పదవి కావాలంటే అల్టిమేట్గా అది వచ్చేస్తుంది. మనమేమి రికమెండేషన్స్ కూడా అవసరం లేదు, మనల్ని ఏరి కోరి ఆ పదవి మన దగ్గరికి వస్తుంది. చూడండి, మనం ఎన్నో సందర్భాల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు అంటే, ఆయన ప్రజల్లో తిరిగినప్పుడు ఎక్కడైనా ఒక యాక్టివ్గా ఉన్న, అప్పుడు ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసేవాడు ఆయన చూసి, అబ్జర్వ్ చేసి. అంటే ఆయన అధ్యక్షుడు కాబట్టి, ఆయన ఇవ్వగల స్థితిలో ఉన్నాడు కాబట్టి. దానికి ఎగ్జాంపులే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంతోమంది, కడియం శ్రీహరి గారు, చాలామంది లీడర్స్ ఉన్నారు అప్పట్లో. ఈ విధంగా వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్న వస్తుంది అంటారు. కాబట్టి ఏదైనా సరే, మనకి ఏదైనా అవకాశాలు రావాలి అంటే మనకి సపోర్ట్ చేసే ఒక వ్యక్తులు ఉండాలి. వాళ్ళు అధికారంలో ఉండాలి, లేదా ఇవ్వగల స్థితిలో ఉండాలి. ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాబ్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, రికమెండేషన్తో జాబ్ వచ్చింది అని. అంటే సో ఏదైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా, మన ఫ్రెండ్స్ ఎవరైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి, మన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. కాబట్టి ఏదైనా, ఈ సామెత ఎందుకు వచ్చింది పర్టికులర్గా అంటే, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మనం భోంచేస్తున్నప్పుడు, మనం బంతి చివరిలో కూర్చున్నాం అనుకోండి, ఎక్కువగా మనం క్యాజువల్గా ఏమి ఇష్టపడతాం, నాన్ వెజ్ ఏదన్నా మంచి ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, మన దగ్గరికి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి అది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనకి వడ్డించే వాళ్ళు, ఆ వడ్డన చేసే వాళ్ళలో మన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒక బకెట్ తీసుకొచ్చి మనకి స్పెషల్గా వడ్డిస్తారు. ఈ సామెతకి అర్థం ఇదనమాట. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి స్మాల్ పొడుపు కథల్ని తెలుసుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.